నెక్స్ట్ ఏంటి పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. సో పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. ఇక్కడ యాక్చువల్లీ ఆబ్జెక్టివ్ ఉంటుంది, ప్రతిదానికి కామన్, ప్రతిదానికి ఆబ్జెక్టివ్ కామన్ గా ఉంటుంది. బట్ అది మనకు అవసరం, ఇక్కడ స్ట్రక్చర్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. సో ఇక్కడ అంటే 2 ఉన్నాయి అన్నమాట. ఏంటి యాక్సిలరీ వర్బ్స్, వీటి మనం యాక్సిలరీ వర్బ్స్ అంటాం. అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్, షెల్, ఇవన్నీ యాక్సిలరీ వర్బ్స్ అంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, తర్వాత వాజ్ ఉంది, వర్ ఉంది. మరి ఈ వాజ్ ఎవరికి యూజ్ చేయాలి, వర్ ఎవరికి యూజ్ చేయాలి? ఓకే, సో ఈ వాజ్ అనేది సింగులర్ కి వాజ్ అంటే ఏకవచనం, తెలుగులో అయితే ఏకవచనం అని చెప్పారు. ఓకే, ఈ వర్ అనేది ప్లూరల్ కి అంటే బహువచనం. సింగులర్ కి ఏమి యూజ్ చేయాలి, వాజ్ యూజ్ చేయాలి. ప్లూరల్ కి ఏమి యూజ్ చేయాలి, వర్ యూజ్ చేయాలి. ఓకే, సో ఏంటిది యాక్చువల్లీ పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉంది. సో అది కంటిన్యూస్ అన్నాడంటే వర్బ్ 4, అదే టెన్స్ అయినా కానివచ్చు. పాస్ట్ కంటిన్యూస్ అన్నాడంటే ఖచ్చితంగా వర్బ్ 4 వస్తుంది. వర్బ్ 4 అంటే ఇంగ్ ఫామ్. వర్బ్ 4 అంటే ఏంటి, ఇంగ్ ఫామ్ అన్నమాట. అంటే కంటిన్యూస్ టెన్స్, అంటే గతంలో ఆ పని జరుగుతూ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రాస్తున్నాను. ఐ అంటే ఏంటిది సింగులర్, అంటే ఏకవచనమే కదా. ఐకి ఏమొస్తుంది, ఇక్కడ వాజ్ వస్తుంది. ఐ వాజ్ ఈటింగ్, నేను గతంలో తింటూ ఉండేవాడిని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటే సింగులరే కాబట్టి ఏం రావాలి, వాజ్ రావాలి. హీ వాజ్ సింగింగ్, అతను గతంలో పాడుతూ ఉండేవాడు. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లూరల్ తీసుకుందాం. వి అన్నప్పుడు మనకి ఏం రావాలి, ఇక్కడ వర్ రావాలి. ఎందుకు, ప్లూరల్ కి వర్ రావాలి. సో వి వర్ ప్లేయింగ్. చూడండి అన్ని వర్బ్ 4 వస్తాయి, వేరే ఉండదు. V4. ఓకే, వి వర్ ప్లేయింగ్, మేము గతంలో ఆడుతూ ఉండేవాళ్ళం. దే ఉంది అనుకోండి. దే అంటే ఏంటిది, ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి వాజ్ వస్తుందా, వర్ వస్తుంది? ఇక్కడ వర్ వస్తుంది. సింగులర్ అంటే ఏకవచనం మాత్రమే వాజ్. ఓకే, ఐకి వాజ్, షీ వాజ్, హీ వాజ్. బట్ ఇక్కడ వి వర్, దే వర్ వర్కింగ్, వాళ్ళు గతంలో పని చేస్తూ ఉండేవారు తెలుగులో అయితే. ఓకే, సో ఈ విధంగా మన పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. ఓకే, సో ఇక్కడ ఈ వాజ్ అనేది సింగులర్ కి యూజ్ చేయాలి, వర్ అనేది ప్లూరల్ కి యూజ్ చేయాలి. ఐ వాజ్ ఈటింగ్, హీ వాజ్ సింగింగ్, వి వర్ ప్లేయింగ్, దే వర్ వర్కింగ్. సో వర్బ్ 4 ఇది పాస్ట్ కంటిన్యూస్. డెఫినేషన్ అంటే ఏంటి, ఏదైతే గతంలో జరుగుతూ ఉంటుందో దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. సో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. సో ఈ స్ట్రక్చర్ కి సంబంధించి, ఈ పాస్ట్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ కి ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారని చూద్దాం. ఓకే, సి హియర్ క్వశ్చన్ మనం ఒకసారి, ఇక్కడ మన స్ట్రక్చర్ ఏంటిది, పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. ఇది మనకు ఒక సూత్రం అన్నట్టుగా స్ట్రక్చర్. ఓకే, సి మై బ్రదర్ అండ్ సిస్టర్ డాష్ ప్లేయింగ్ టెన్నిస్ ఎట్ 11 AM ఎస్టర్డే. మరి సార్ ఇక్కడ ఎస్టర్డే అన్నాడు, ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్ అని చెప్పుకున్నాం. మరి అన్నప్పుడు మరి అది సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు కావద్దు? సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మరి అది సింపుల్ పాస్ట్ టెన్స్ ఎందుకు అర్థం చేసుకోవద్దు? మరి ఎస్టర్డే ఉంది కదా అని క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో ఏమి చూడండి, ప్లేయింగ్ వర్బ్ 4 అంటే వర్బ్ 4 కనుక ఉంటే, పాస్ట్ టెన్స్ లో వర్బ్ 4 కనుక ఉంటే అది ఏం టెన్స్, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఓకే, అంటే ఏంటి ఇక్కడ, ఇది అయినా మనకి ఇక్కడ బ్లాంక్ ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, లేకపోతే ఇది ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు.
మనం ఈ వర్బ్ ఫోర్ చూస్తే ఇక్కడ వాజ్ వర్ ఉందని అర్థం చేసుకోవాలి పాస్ట్ టెన్స్ లో ఆ విధంగా. సో మై బ్రదర్ అండ్ సిస్టర్ డాష్ ప్లేయింగ్ టెన్నిస్ ఎట్ 11 AM yesterday. సో ఎవరు ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఇద్దరు అన్నమాట. బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఇక్కడ ఏం దేని కిందకి వస్తుంది ప్లూరల్ బహువచనం కిందకి వస్తుంది. మీకు చెప్పిన సింగులర్ ఏకవచనం అయితే ఏం యూజ్ చేయాలి వాజ్ యూజ్ చేయాలి, బహువచనం అయితే వర్ యూజ్ చేయాలి. సో ఇక్కడ బహువచనం కాబట్టి ఇక్కడ ఏం ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనకి వర్ అన్నది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే సో ఏంటి మై బ్రదర్ అండ్ సిస్టర్ వర్ ఇక్కడ ఆన్సర్ ఏమైంది వర్. చూద్దాం మరి ఇవేందుకు ఆన్సర్ కావచ్చు చూద్దాం. ఇక్కడ ఆర్ అన్నది ఉంది, ఆర్ అన్నది మనకు ఎప్పుడు వస్తుంది ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది. అక్కడ ఎస్టర్డే అన్నాడు కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది రాదు. చూడండి వాజ్ వాజ్ అనేది ఎక్కడ వస్తుంది మనకు సింగులర్ కి వస్తుంది, ఇవి బహువచనం ఇద్దరు కాబట్టి బహువచనం, ఈ వాజ్ అనేది కూడా రాదు. ఈజ్ అన్నది రాదు, ఎందుకు ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్, మనకు కావాల్సింది ఏంటిది పాస్ట్ కంటిన్యూస్, అక్కడ పాస్ట్ టెన్స్ మరి ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ డాష్ యు స్టిల్ వర్కింగ్ ఎట్ 7 PM లాస్ట్ నైట్. మరి ఇక్కడ కూడా లాస్ట్ నైట్ అని ఇచ్చాడు. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం ఈ విధంగానే అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు మళ్ళీ వర్బ్ 4 ఇచ్చిండు. వర్బ్ 4 ఇచ్చిండు కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్ అని అనుకోవాలి, లేకపోతే సింపుల్ పాస్ట్ టెన్స్ అని అనుకోవచ్చు. ఇక్కడ V4 అంటే కంటిన్యూ ఇచ్చిండు కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ డాష్ యు అని ఉంది. సో యు అంటే సింగులరా ప్లూరలా ప్లూరల్ కిందకి వస్తుంది యు అంటే. సో ప్లూరల్ కి ఏం రావాలి మనకు వర్ రావాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏమైతుంది వర్ అన్నది ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే వర్ అన్నది ఆప్షన్ అవుతుంది రైట్. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యు ప్లేస్ లో కనుక షీ ఉంటే, యు ప్లేస్ లో కనుక షీ ఉంది అనుకోండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి ఇక్కడ షీ కనుక ఉంటే ఈ యు ప్లేస్ లో వాజ్ అన్నది ఆన్సర్ అవుతుంది. యు ప్లేస్ లో షీ ఉంది అనుకోండి ఏం ఆన్సర్ అవుతుంది ఇక్కడ వాజ్, షీ వాజ్ అంటాం, యు వర్ అంటాం అన్నమాట. ఓకే సో ఇక్కడ అన్ని సో ఇక్కడ యాక్చువల్ ఏంటంటే అన్ని సో ప్లూరల్ కిందకే ఉంది. ఇక్కడ వి స్లీపింగ్ అని ఉంది. ఓకే సో హీ ఐఎమ్ రైటింగ్ he dash sleeping when the police came. చూడండి ఇది పాస్ట్ టెన్స్ అని ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ when the police came ఎప్పుడైతే పోలీసు వచ్చాడో గతంలో, ఇది వర్బ్ 2. వెన్ అంటే ఎప్పుడైతే వెన్ క్లాసెస్ ఇవి తర్వాత మీకు ఎప్పుడన్నా మళ్ళీ మీకు వెన్ క్లాసెస్ సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో వెన్ ద పోలీస్ కేమ్ ఎప్పుడైతే పోలీసు వచ్చాడో గతంలో అప్పుడు ఇంకో పని జరిగింది, అదే స్లీపింగ్ అన్నమాట. ఓకే హీ వాస్ ఇక్కడ ఏం రావాలి ఇక్కడ వాస్, ఎందుకు ఈ ఉంది కాబట్టి ఈ విధంగా. ఓకే ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం వర్బ్ 4 తోటి మనం అర్థం చేసుకున్నాం. అక్కడ ఎస్టర్డే అంటే పాస్ట్ టెన్స్, ఇక్కడ వర్బ్ 4 ఉంది కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్ అని అర్థం చేసుకున్నాము. మన స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4, వాజ్ వర్బ్ ప్లస్ V4 ఏ విధంగా అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు బ్లాంక్ ఇచ్చిండు కదా, ఇక్కడ బ్లాంక్ తీసుకోవచ్చు. ఓకేనా ఆర్ యు స్టిల్ డాష్ ఎట్ 7 AM లాస్ట్ నైట్ అని కూడా ఇవ్వచ్చు. ఎక్కడైనా అంటే మీకు వర్బ్ మిస్ చేయొచ్చు, అక్కడ ఆక్సిలరీ వర్బ్ మిస్ చేయొచ్చు, ఏదైనా మిస్ చేసి మనకు ఈ విధంగా ఇవ్వచ్చు. ఫైనల్ ఏంటిది సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్బ్ ప్లస్ V4. సింగులర్ ఉంటే వాజ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే వర్ వస్తుంది, కానీ కంపల్సరీ మనకు వర్బ్ 4 మాత్రమే ఉంటుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఓకే సో నెక్స్ట్ మనం ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్